పెట్టారు. దాని కొనసాగింపుగా కాంగ్రెస్ పార్టీ నుంచి యూడీఎఫ్ నుంచి ఒకవేళ రేపు పొద్దున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఎవరు ఆ కీ రోల్లో ఉండేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? కేసీ వేణుగోపాల్ని మళ్ళీ ఏమైనా దింపుతారా? ఎట్లా చూడొచ్చు? శ్రీకాంత్, మీరు ఒక రెండు ప్రశ్నలు, ఒకటి ఎవరు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని, ఎందుకు కాంగ్రెస్ కి అక్కడ గెలుపు అవకాశాలు మెరుగైనాయి అనేటటువంటి ఒక రెండు కీలకమైన ప్రశ్నలు. మొదటి ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే, ఈసారి అక్కడ ముగ్గురు కీలకమైనటువంటి వ్యక్తులు ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి పోటీ పడుతున్నారు. ముగ్గురు ఒకే నాయర్ సామాజిక వర్గానికి చెందినటువంటి వాళ్ళు. బట్ అది కాంగ్రెస్ కి ప్లస్ అయింది. ఒకటి ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి విడి సతీశన్, రెండవది కేసీ వేణుగోపాల్ భారత జాతీయ కాంగ్రెస్ యొక్క జనరల్ సెక్రటరీగా ఉన్నటువంటిది, మూడోది మాజీ ప్రతిపక్ష నాయకుడు, మాజీ కేరళ పిసిసి అధ్యక్షుడైనటువంటి రమేష్ చెన్నితల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్నటువంటి నేత, యూత్ కాంగ్రెస్ నుంచి అక్కడ ఎదిగినటువంటి నేత. బట్ ఇప్పుడు సక్సెస్ఫుల్ గా ఏంటి అంటే, గత 5 ఏళ్లుగా విడి సతీశన్ కాంగ్రెస్ పార్టీని అక్కడ క్షేత్రస్థాయిలో బలంగా నిలబెట్టాడు. ప్రభుత్వం పైన బలంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. ప్రజల్లో బాగా పినరయి విజయన్ తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలని కోరుకుంటే విడి సతీశన్ కే కేరళ ప్రజలు ఎక్కువగా ఓటు వేసినటువంటి సందర్భం ఉన్నది. కాబట్టి బహుశా వీళ్ళ ముగ్గురులో విడి సతీశన్ కి ఎక్కువ మీరు అన్నటువంటి ఓటు దగ్గరే చిన్న పాజ్ సార్. మీరు అన్నట్టు ఓటు పరంగా చూసుకుంటే గనక విడి సతీశన్ కు 21% ఓటు వచ్చింది. బట్ అదే పినరయి విజయన్ కి ఆల్మోస్ట్ 33% ఓటు వచ్చింది. ఏది ప్రజా రియాక్షన్. అయితే ముఖ్యమంత్రిగా శ్రీకాంత్, అదే అక్కడ ఎల్డిఎఫ్ ప్రభుత్వం 10 సంవత్సరాల అధికారంలో ఉన్న ఎల్డిఎఫ్ పైన పెద్దగా ప్రభుత్వ వ్యతిరేకత లేదు. ఒక మంచి ప్రభుత్వంగానే గుర్తింపు పొందింది. మంచి ముఖ్యమంత్రిగానే పినరయి విజయన్ గుర్తింపు పొందారు. పెద్దగా ఆరోపణలు లేనటువంటి ప్రభుత్వాన్ని ఈ 10 సంవత్సరాలు సక్సెస్ఫుల్ గా నడపగలిగాడు. కేరళ అనేక విషయాల్లో, అనేక పారామీటర్స్ లో నెంబర్ 1 స్థానంలో నిలబెట్టగలిగారు. మరి ముఖ్యంగా ఎక్స్ట్రీమ్ పావర్టీని జీరో చేసినటువంటి ఏకైక రాష్ట్రంగా కేరళని నిలబెట్టగలిగారు. కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత లేదు. కానీ సహజంగా కేరళలో ప్రభుత్వ మార్పు అనేటటువంటి అంశానికే ఓటు వేసినట్టుగా కనపడుతుంది. 2021లో తప్ప ప్రతిసారి అక్కడ ఒక పొలిటికల్ ఫినామినా ఏం జరుగుతుంది అని అంటే, ఒకసారి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ మరొకసారి అధికారంలోకి రాలేదు అనేటటువంటి ఒక కేరళ పొలిటికల్ చరిత్ర మనకి, రాజకీయ చరిత్ర మనకి కనపడుతుంది. బట్ ఇప్పుడు కూడా మీకు ఎల్డిఎఫ్ ప్రభుత్వం పైన వ్యతిరేకత కంటే కూడా మార్పు కావాలని ప్రజలు ఓటేసినట్టుగా కనపడుతుంది ఒకటైతే. రెండోది, కాంగ్రెస్ పార్టీ ఈసారి చాలా వ్యూహాత్మకంగా వ్యవహరించింది. గెలుపు కోసం వాళ్ళు అనుసరించినటువంటి విధానాలు కూడా కొత్తగా కనపడ్డాయి. అక్కడ కేరళలో ఆ సంస్కృతి ఎప్పుడూ లేదు. మొట్టమొదటిసారి కాంగ్రెస్ పార్టీ ఆ సంస్కృతిని అక్కడ తీసుకొచ్చినట్లుగా మనకు కనపడుతుంది. ఒకటి ఏంటి అంటే, కర్ణాటకలో 5 గ్యారంటీలతోటి సునీల్ కనుగోలు గెలిపించాడు. తెలంగాణలో 6 గ్యారంటీలతోటి సునీల్ కనుగోలు గెలిపించాడు. ఇక్కడ ఇందిరా 5 గ్యారంటీలతోటి కేరళలో కూడా సునీల్ కనుగోలు రాజకీయ వ్యూహాలే అక్కడ గెలుపులో ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తున్నాయి అనేది గమనించాలా. అక్కడ కేరళలో కాంగ్రెస్ పార్టీకి రాజకీయ వ్యూహకర్తగా సునీల్ కనుగోలు వ్యవహరించారు. దక్షిణాదిలో ఉన్నటువంటి ఈ 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలుపులో సునీల్ కనుగోలు రాజకీయ వ్యూహాలు, ఎన్నికల వ్యూహకర్తగా తను తీసుకొచ్చినటువంటివి చాలా పనిచేశాయి. మీకు ప్రజల్లోకి కడుక్కు పురత్తి అనేటటువంటి ఒక స్లోగన్ తీసుకుపోగలిగారు. కడుక్కు పురత్తి అని అంటే మీకు తమిళంలో గెట్ అవుట్ అని అర్థం. అంటే పినరయి విజయన్ ఇక చాలు, మీరు గెట్ అవుట్ అనేటటువంటి ఒక స్లోగన్ ని కింది స్థాయిలోకి పట్టకపోగలిగాడు. రెండోది, ఇందిరా 5 గ్యారంటీస్ అనేటటువంటి ఒక గ్యారంటీ కార్డ్స్ ని పట్టుకొచ్చారు, హామీలను పట్టుకొచ్చారు. దాంట్లో ముఖ్యంగా ఏంటంటే ఉచిత బస్సు ప్రయాణం. అన్ని రాష్ట్రాల్లో ఇది ఒక పెద్దగా మోపైనటువంటి ఒక పథకము, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. రెండోది, 3000 రూపాయల పెన్షన్ అనేది ఒక కీలకమైనటువంటి ఎన్నికల అజెండాగా అక్కడ మార్చారు. తెలంగాణలో 4000 ఇస్తామని ఇయ్యనటువంటి పార్టీ కేరళకి వెళ్ళి 3000 రూపాయలు ఇస్తామనేటటువంటి హామీ ఇచ్చారు. దానికి తోడు మన దగ్గర నుంచి ముఖ్యమంత్రిని తీసుకుపోయి ఆ ఎన్నికల మేనిఫెస్టోని అక్కడ విడుదల చేసినటువంటి సందర్భం ఉన్నది. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి ఒక 2 అంశాలు చెప్తాను శ్రీకాంత్. మొదటి అంశం ఏంటంటే, ఎప్పుడూ లేని విధంగా కేరళ ఎన్నికలను కూడా హైలీ ఎక్స్పెన్సివ్ గా మార్చేశారు. అంటే ఒక పెట్టుబడిదారి వ్యవస్థలో పాపం కమ్యూనిస్టులు ఎదుర్కోలేకపోయారు. అదేంది అని అంటే, కాంగ్రెస్ తీసుకొచ్చినటువంటి ఒక కొత్త సంస్కృతి. అది కూడా తెలంగాణ నుండి పోయినటువంటి నాయకులే ఆ సంస్కృతిని అక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, లేకపోతే రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు. మొత్తం పొంగులేటి శ్రీనివాసరెడ్డి కర్ణాటక ఎన్నికల్లో, కేరళ ఎన్నికల్లో అక్కడ ఇన్ఛార్జిగా ఉన్నారు. అక్కడే మొత్తం తిష్ట వేసుకొని కూర్చున్నారు. అక్కడ ఎన్నికల పోల్ మేనేజ్మెంట్ కూడా
శ్రీనివాస్ రెడ్డి చేశాడు అనేటటువంటి విషయం మనకు తెలుస్తుంది. శ్రీనివాస్ రెడ్డి ఏ ఎన్నికల మేనేజ్మెంట్ చేశాడో అందరికీ తెలుసు. వీళ్ళు ఎవరు ఎన్ని చేసినా కానీ లెఫ్ట్ పార్టీ మీద పినరయ్ విజయన్ మీద పెద్దగా వ్యతిరేకత రాలేదు. అంటే వీళ్ళు ఇచ్చినటువంటి హామీలకు లేదంటే ఈ గ్యారంటీలకు, ఇందిరా 5 గ్యారంటీస్ కు వీటికి ప్రజలు బెండ్ అయ్యారని నాకు అనిపించట్లేదు. లేదు శ్రీకాంత్, వీళ్ళు ఇచ్చిన హామీలు, పోల్ మేనేజ్మెంట్, ఎన్నికల వ్యూహాలు అక్కడ కాంగ్రెస్ పార్టీని లెఫ్ట్ ఫ్రంట్ కంటే కొద్దిగా ముందు నిలబెట్టాయి. మీరు చూడండి, మీరు ఎగ్జిట్ పోల్ ఫలితాలు కూడా చూస్తే వాళ్ళు 50s లో ఉంటే వీళ్ళు 70s లో ఉన్నారు. బట్ అదే చిన్న డిఫరెన్స్ రెండు కూటముల మధ్య కనపడుతుంది. ఇదొకటైతే, రెండోది కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకమైన ఎత్తుగడ. మీకు కాంగ్రెస్ పార్టీలో యూడిఎఫ్ లో ఉన్నటువంటి బలమైన పార్టీ, మీకు సామాజిక వర్గాల కూర్పు కూడా ఈసారి కలిసి వచ్చింది యూడిఎఫ్ కి. ఏంటి అని అంటే మీకు యూడిఎఫ్ లో కీలక భాగస్వామి IUML ఉంటుంది, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ అనేది ఉంటుంది. ఈసారి ముస్లిం ఓట్లు యూడిఎఫ్ వైపుకి బలంగా మళ్ళటం వల్ల IUML పోయినసారి కూడా 15 శాసనసభ స్థానాలు గెలిచింది. ఒక బలమైనటువంటి పార్టీ ఆ కూటమిలో ఉండటం, మా ముస్లిం మైనార్టీల ఓట్లు యూడిఎఫ్ వైపుకి ఈసారి పెద్ద ఎత్తున మళ్ళటం తోటి ఒకటి అడ్వాంటేజ్ అయింది. రెండో అడ్వాంటేజ్ ఏంటి అని అంటే దరిదాపు 18 నుంచి 20% ఉన్నటువంటి క్రిస్టియన్ మైనార్టీస్ ఓట్లు కూడా ఈసారి యూడిఎఫ్ వైపుకు మొగ్గటము. తర్వాత బలమైనటువంటి సామాజిక వర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అవుతున్నారు, నాయర్ సామాజిక వర్గం నుంచి అవుతున్నారు కాబట్టి నాయర్లు కూడా ఈసారి పూర్తిగా యూడిఎఫ్ వైపుకు మళ్ళటం వల్ల, అంటే 3 కీలకమైనటువంటి సామాజిక వర్గాల మద్దతు యూడిఎఫ్ కు దక్కటం తోటి యూడిఎఫ్ కి ఆ కాస్త మెజారిటీ అనేది కనపడుతుంది. కాబట్టి అన్ని కలిసి వచ్చాయి శ్రీకాంత్. కేరళలో కాంగ్రెస్ పార్టీకి అన్ని కలిసి వచ్చినటువంటి సందర్భంలో మాట్లాడుకున్నా కానీ ఎల్డిఎఫ్ ఒక మాట శ్రీకాంత్ దీన్ని ఎల్డిఎఫ్ వైఫల్యంగా చూడాల్సినటువంటి అవసరం లేదు. యూడిఎఫ్ కి కలిసి వచ్చినటువంటి ఒక అంశము, కలిసి వచ్చినటువంటి ఒక ఎన్నికల అజెండా, వాళ్ళ వ్యూహాలు, సామాజిక వర్గాల మద్దతుతోటే ఇవాళ యూడిఎఫ్ అక్కడ అధికారంలోకి వస్తుంది అనేటటువంటి విషయాన్ని గమనించాలి శ్రీకాంత్. సో ద పాయింట్ ఏంటంటే వీళ్ళు ఎన్ని వ్యూహాలు చేసినా లేదంటే ఎంత పోల్ మేనేజ్మెంట్ చేసినా సో ప్రజలు ఒకటి ఫిక్స్ అయింది స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే నేను గత 6 నెలల కింద కొంతమందితో మాట్లాడినటువంటి టైంలో కూడా అప్పటికి వ్యూహాలు లేవు, అప్పటికి సునీల్ కనుగోలు ఏం చేసింది లేదు, అప్పటికి పెద్దగా ఏం లేదు. బట్ 6 నెలల కింద కూడా కొంతమంది ఈసారి కాంగ్రెస్ పార్టీ వచ్చే అవకాశం ఉంది, ఈసారి యూడిఎఫ్కి ఓటేసే అవకాశం ఉందని చెప్పేసి కామన్ మ్యాన్ అక్కడ మాట్లాడింది కూడా నేను స్పష్టంగా విన్నా. సో అక్కడ పాయింట్ ఏంటంటే ఇందాక మీరు మొదట్లో మాట్లాడినట్టు ప్రజలు ప్రభుత్వాన్ని మార్చడానికి ఫిక్స్ అయ్యారు. సో దానికి తోడు వీళ్ళ పథకాలు కానీ వీళ్ళ గ్యారంటీలు కానీ ఎన్ని ఇస్తారో అది ప్రకటనలు వేరు. బట్ ద పీపుల్ డెసిషన్ ఈజ్ ఆల్రెడీ డిసైడ్ అన్నది మాత్రం నాకు ఇక్కడ స్పష్టంగా కనిపించింది ఇప్పుడు వస్తున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ పరంగా చూస్తే. శ్రీకాంత్, మీ ప్రశ్నకు సమాధానం ఏంటి అంటే 2019 లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 20 లోక్సభ స్థానాలు ఉంటే 19 లోక్సభ స్థానాలు గెలిచింది శ్రీకాంత్. కానీ మీకు 2021 శాసనసభ ఎన్నికలకు వచ్చేసరికి ఎల్డిఎఫ్ గెలిచింది. మీరు ఇప్పుడు కూడా చూడండి 2024 లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి మళ్ళా యూడిఎఫ్ 19 లోక్సభ స్థానాలను గెలిచింది. కానీ యూడిఎఫ్ కి కలిసి వచ్చినటువంటి అంశం ఏంటంటే ఎన్నికలకు ముందు, శాసనసభ ఎన్నికలకు ముందు అక్కడ లోకల్ బాడీ ఎన్నికలు జరిగాయి. ఆ లోకల్ బాడీ ఎన్నికల్లో యూడిఎఫ్ కి మెజారిటీ రావడం తోటి అక్కడ పబ్లిక్ ఒపీనియన్ మారిపోయింది. అంటే ఈసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఉండేది అనేది లోకల్ బాడీ ఎన్నికల్లో ఆ పార్టీ సాధించినటువంటి విజయంతో ఒక కన్ఫర్మేషన్ వచ్చింది. ఆ కన్ఫర్మేషన్ ని తట్టుకోవడానికి ఎల్డిఎఫ్ కొన్ని ప్రయత్నాలు చేసినప్పుడు కూడా అవి ఫలించలేదు. యూడిఎఫ్ కి అనుకూలమైనటువంటి ప్రజల తీర్పు వచ్చింది. బట్ అది కామన్ గా మనం చూడాల్సింది ఏంటి అంటే ఎల్డిఎఫ్ వైఫల్యం కంటే కూడా కేరళలో ఒక సంప్రదాయము, పార్టీలను తరచుగా అధికారం నుంచి మార్చేటటువంటి సంప్రదాయం, ఈసారి ఆ సంప్రదాయానికి మొగ్గు చూపినట్టుగా. రెండోది, ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించినటువంటి పొలిటికల్ పోల్ మేనేజ్మెంట్, పొలిటికల్ స్ట్రాటజీస్ ఆ పార్టీని అధికారంలోకి